వారు ఈడ్చి వేసినందువల్ల కానీ, వారు పౌలును చంపాలని చూసినందువల్ల ఆయనకున్న తపన కన్నా, బాధ కన్నా, వారు ఏ క్రీస్తు ప్రభు అయితే వారి కొరకు వచ్చి ఉన్నారో, ఏ క్రీస్తు ప్రభు అయితే వారి కొరకు స్వరక్తమిచ్చి ఆ ప్రజలను రక్షించాలని వచ్చి ఉన్నారు, వారు ఆయనను అంగీకరించట్లేదు, మూర్ఖులుగా ఉన్నారు. అందువల్ల సాక్ష్యము చెప్పాలని తీర్మానం చేసేసుకున్నాడు. అందుకని సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించండి. ప్రాణాపాయ స్థితిలో సాక్ష్యము చెప్పుట, ప్రాణాపాయ స్థితిలో యేసు క్రీస్తు ప్రభును ఏ విధంగా అంగీకరించాడు అనేది వారికి విపులంగా చెప్తూ ఉన్నాడు. వారికి వచ్చిన భాషలో, హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉంటారా, వారు ఒక్కసారి గజ్జున వణికిపోయారు, సైలెన్స్ అయిపోయారు. అనగా హెబ్రీ భాషలో మాట్లాడుతున్న యూదుడు, ఇతడు మనవాడే, వీడు ఎవరో కాదు, ఐగుప్తీయుడు కాదు, యూదుడు అని వారు మరీ మక్కువగా వింటున్నారు, నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడతడు ఇలాగ చెప్పసాగాను, నేను తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి ఉన్నాను. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండేను. మీరు ధర్మశాస్త్రమును నెరవేర్చుటలో ఎంత ఆసక్తిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ఆయన రక్షణ ఎవరు అంగీకరిస్తున్నారో వారిని హింసించుటకు నేను కూడా ఆసక్తుడనై ఉండేను. ఆ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుటకు మరణం వరకు హింసించాను నేను. ఇందును గూర్చి ప్రధాన యాజకుడు, పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. మీ ఎదుటనే నేను ఈ విధమైన ఆసక్తి కలిగి అనేకులను హింసించాను. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకున్నాను, చంపాలి అని, హింసించాలని. దమస్కులోని వారిని కూడా బంధించాను. దండించుటకై యెరూషలేమునకు తేవలని అక్కడికి వెళ్ళాను. నేను దారిలో ప్రయాణమై వెళుతూ ఉండగా దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ